మాసాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 49వ డివిజన్ సంతపేట ఈద్గా మిట్టలో ముస్లిం మహిళలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా రంజాన్ తోఫాతో పాటు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మజ్జిగ జయకృష్ణారెడ్డిని ప్రశంసించారు. ఈ సందర్భంగా మజ్జిగ జయకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ వంతు బాధ్యతగా రంజాన్ తోఫాతో పాటు రంజాన్ మాసాన్ని చీరలను పంపిణీ చేశామన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కాదర్ షబ్బీర్, నన్నుభాయ్, ప్రభా, కస్తూరమ్మ, రియాజ్, నాజర్, దావూద్, షాకి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ తెలిసిందే రంజాన్ మాసం ముస్లిం సోదరులందరికీ కూడా ఎంతో పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో అందరూ కూడా పవిత్రంగా ఈ నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండడం కానీ భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రేయర్స్ చేయడం కానీ ఈ సమాజం బాగుండాలి, అందరితో పాటు మనం కూడా బాగుండాలన్న ఆలోచనతో వారు చేసేటువంటి ఈ 1 monthలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయితే సమాజానికి అందరికీ కూడా ఒక స్ఫూర్తి అని చెప్పొచ్చు. ప్రధానంగా వీళ్ళు చేసేటువంటి ఈ 1 month అందరూ కూడా కఠినమైనటువంటి ఉపవాస దీక్ష ద్వారా వాళ్ళలో సేవాగుణం కానీ, దయా కానీ, క్షమాగుణం కానీ ఇవన్నీ కూడా వాళ్ళలో స్పష్టంగా కూడా కనపడతాయి. ఇంత మంచి పవిత్రమైనటువంటి ఈ రంజాన్ నెలలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ కూడా వారందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారందరికీ కూడా తోడ్పాటును అందిస్తూ వస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు 49వ డివిజన్లో మజ్జిగ జయకృష్ణారెడ్డి కానీ, కాదర్ కానీ ఈ ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా 500 మంది పేదలకి కూడా ఈరోజు చీరలు కానీ అలానే వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులన్నింటినీ కూడా ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా అందించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్రతి దగ్గర కూడా వైఎస్ఆర్సీపీ సోదరులందరూ కూడా ముస్లిం సోదరులతో కలిసి ఈ రంజాన్ తోఫా ఇవ్వడంలోనూ లేకపోతే వారికి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి సహాయం చేయాలన్నా కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఇలానే రాబోయే రోజుల్లో కూడా అందరూ కలిసిమెలిసి నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎంగా చేసుకోవడానికి పండుగ కూడా వస్తూ ఉంది. ఈ పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లాలో చెప్తాను.